సో యూజువల్గా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువ చదవాలి గ్రూప్ 1 స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్కి సో మనకు టార్గెట్ అనేది ప్రతిదానికి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలండి. ఓకే. సో గ్రాడ్యుయేషన్ సో ప్రిపరేషన్ ఎలా ఉండాలండి? యాక్చువల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారు ఫర్ ప్రిపరేషన్ అంటే మామూలుగా చాలా మంది సో యూజువల్గా మీరు అన్నట్టు 6 months సరిపోతుంది అన్నారు కదా ప్రిపరేషన్కి. ఎలాగంటే కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. సో జాబ్ చేసే వాళ్ళు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎఫిషియన్సీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చీఫ్ మెంటర్ శివన్ గారు. నమస్కారం శివన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో యూజువల్గా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువ చదవాలి, ఎక్కువ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారంటే గ్రూప్ 1 స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, చాలా డెడికేటెడ్గా ఉంటారు. అసలు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వస్తే బెస్ట్? ఎప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్? అంటే లైక్ డిగ్రీ అప్పుడా, లేకపోతే ఇంటర్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేయాలా? అలాగా టైం పీరియడ్ ఏంటి, ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? మామూలుగా ఇవి సర్వీసెస్ 2 రకాలుగా ఉంటాయండి. స్టేట్ సర్వీసెస్ ఉంటాయి, మనకి సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. కరెక్ట్. సో సెంట్రల్ లో యూపీఎస్సీ ఉంటుంది, తర్వాత మనకి SSCGL అని చెప్పేసి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్టేట్ లో వచ్చి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా వస్తాయి. ఓకే. సో మనకి టార్గెట్ అనేది ప్రతిదానికి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలండి. ఓకే. సో గ్రాడ్యుయేషన్ ముందు నుంచే కొందరు ప్లాన్ చేసుకుంటారు. సో ఒక డిఫరెన్స్ అయితే చెప్తారండి. మా నార్త్ ఇండియా అనుకోండి, నార్త్ నుంచి అయితే సో వాళ్ళు ఏంటంటే 6th క్లాస్ నుంచే ఒక టార్గెట్ పెట్టుకుంటారు. సో యూపీ 6th క్లాస్ నుంచే ఉంటుందండి. సో కొందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు నార్త్ వాళ్ళు ఏంటంటే సిడిఎస్ కావచ్చు, డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక టార్గెట్ గా ఉంటుంది. సో యూపీఎస్సీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే యూపీఎస్సీ ఎక్కువ ఫోకస్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఢిల్లీ అనేది చాలా విసినిటీగా ఉంటుంది, ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన సైడ్ ఏంటంటే సౌత్ సైడ్ మనం ఎక్కువ ఐటీ సెక్టర్ ఇలా వెళ్తుంటారు, ప్రైవేట్ సెక్టర్. సో గవర్నమెంట్ సెక్టర్ కి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో గ్రూప్ 1, 2, 3 ఇలా ఉంటాయి. స్టేట్ సర్వీస్ లో హైయెస్ట్ వచ్చేసి గ్రూప్ 1 ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే మోస్ట్లీ ఇంపాక్ట్ అనేది ఎక్కువ గ్రాడ్యుయేషన్ లోనే వస్తుందండి. సో గ్రాడ్యుయేషన్ లోనే గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలని చెప్పేసి ఒక థీమ్ వస్తుంది. సో కాబట్టి గ్రాడ్యుయేషన్ తర్వాతే కోచింగ్ తీసుకోవడము ఇలా స్టార్ట్ చేస్తాము. ఓకే. సో యూజువల్ గా ఏంటంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ లో మనం ఏంటంటే హ్యాపీగా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు. ఆలోచిస్తారండి. సో ప్రిపరేషన్ ఎలా ఉండాలండి? యాక్చువల్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారు ఫర్ ప్రిపరేషన్ అంటే మామూలుగా చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారండి. అలా ఉండకూడదు. ప్రిపరేషన్ అనేది ముందు నుంచే ఒక ప్లాన్ గా ఉండాలి. సో మినిమం నోటిఫికేషన్ కి 6 months నుంచి స్టార్ట్ చేయాలి. సో ఒకటి వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా లేదా అనేది ముందుగా డిసైడ్ అవ్వాలి. సిలబస్ ఉంటుంది, మొత్తం వెబ్సైట్ లో సిలబస్ ఉంటాయి, అవన్నీ ఒకసారి తీసుకొని మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. సో అది చూసిన తర్వాత మనకి పాసిబుల్ అవుతుందా, ఓన్ గా చదువుకోగలమా బుక్స్ తీసుకొని డిసైడ్ అవ్వాలి. లేనప్పుడు మనకు కోచింగ్ కావాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. సో ప్రెజెంట్ డే ఏంటంటే మొత్తం ఈ సోషల్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి వీటి మీద, గవర్నమెంట్ సర్వీస్ మీద. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇలా కాబట్టి ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా. ఓకే. సో యూజువల్ గా మీరు అన్నట్టు 6 months సరిపోతుంది అన్నారు కదా ప్రిపరేషన్ కి. ఎలాగంటే కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం జాబ్స్ లేకుండా గ్రూప్ 1 మీదే కూర్చున్న వాళ్ళు పర్ఫెక్ట్ గా 6 months యూటిలైజ్ చేసుకుంటే జాబ్ కొట్టొచ్చా? నోటిఫికేషన్ దగ్గర నుంచి 6 months ముందు 6 months అండి. అంటే మనకి నోటిఫికేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఎగ్జాక్ట్లీ మనకి 8 to 9 months వస్తుందండి మొత్తం ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు. సో కాబట్టి 8 to 9 months మోర్ దెన్ ఎనఫ్. సో జాబ్ చేసే వాళ్ళు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో మనము 12 hours అవుతున్నామా 10 hours అవుతున్నామని కాకుండా 5 hours చదివినా కూడా కొందరు ఎఫిషియన్సీ బాగా చూపిస్తారండి. చదివింది బాగా గుర్తుపెట్టుకోవడం, గ్రాస్పింగ్ చేసుకోవడం, నోట్ మేకింగ్, ఇవన్నీ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి ప్రిపరేషన్ కి టైం అంటూ లేదు. కొందరు 4 months నుంచి ప్రిపేర్ అయ్యి కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సో కాబట్టి మినిమం అనేది నోటిఫికేషన్ ముందు 6 months అనేది తీసుకుంటే ప్రాపర్ గా ఉంటుంది. ఓకే. సో యూజువల్ గా గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? అది ఫస్ట్ స్టెప్ ఏంటి? లైక్ అందరికి తెలుసు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఎలా ఉంటది ఆ ప్రాసెస్ ఏంటి? ఒక్కసారి ఆ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకుందాం. గ్రూప్ 1 అనేది స్టేట్ లో హైయెస్ట్ సర్వీస్ అండి. మనకి యూపీఎస్సీ అనేది సెంట్రల్ హైయెస్ట్ సర్వీసులు ఉంటాయి. అలానే గ్రూప్ 1 అనేది స్టేట్ లో హైయెస్ట్ సర్వీస్. సో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇలా వస్తాయండి, లేబర్ ఆఫీసర్ లా. సో ఇవేంటంటే మామూలుగా ఆ స్టేట్ బట్టి ఉంటాయండి ఈ సర్వీసులు అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ కంపేర్ చేసి చూద్దాము. సో ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇవి గ్రూప్ 1 అనేది 3 steps ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో తెలంగాణలో ఒకప్పుడు అలానే ఉన్నది, కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ తీసేశారు. సో పర్సనల్ ఇంటర్వ్యూ లేదండి, డైరెక్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కి క్యాండిడేట్స్ తీసుకుంటారు. 1:50 రేషియో తీస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ. అంటే ఒక పోస్ట్ కి 50 మందిని మెయిన్స్ లో తీస్తారు. ప్రిలిమ్స్ నుంచి తీసి వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేసి, సో మెయిన్స్ లో మెరిట్ తీసి మొత్తం చూసి వాళ్ళని కేటగిరీ
కేటగిరీ వైజ్ గా తీసుకుంటారండి రిజర్వేషన్ పాలసీ. అది కరెక్ట్ అంటే అది కరెక్టే అంటారంటే ఇంటర్వ్యూ తీసేయడం అనేది బెస్ట్ అంటారా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇంటర్వ్యూ ఉంటే కొంచెం బాగుంటుందండి. సో ఇంటర్వ్యూ ఉంటే ఏంటంటే ఇవి రిటర్న్ స్కిల్స్ అండి. ప్రిలిమ్స్ అనేది ఫండమెంటల్ స్కిల్స్, అంటే మనం చదివే మొత్తం సబ్జెక్ట్ లో ఫ్యాక్ట్స్ పరంగా ఫండమెంటల్ గా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో డిఫైన్ చేస్తుంది ప్రిలిమ్స్. సో మెయిన్స్ అనేది అనలిటికల్ స్కిల్స్ అనమాట. ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాని గురించి మనం పాజిటివ్స్ ఎలా చెప్పగలుగుతున్నాం, నెగిటివ్ ఎలా చెప్పగలుగుతున్నాం అని చెప్పేసి దానికంటే కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే మన పర్సన్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన స్కిల్స్ ఎలా ఉంటాయి డిఫైన్ చేస్తుంది. కరెక్ట్, బికాస్ ఎందుకంటే సర్వీసెస్ కాబట్టి, గ్రూప్ 1 సర్వీసెస్ కాబట్టి సమయస్ఫూర్తి, స్పాంటేనిటీ అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ ఇంటర్వ్యూ చేస్తే గానీ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. పర్సన్ ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. కాకపోతే స్టూడెంట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇంటర్వ్యూ తీసేయడం అనేది ఒక బెనిఫిట్ గానే తీసుకుంటారు, ఎందుకంటే ఒక స్టెప్ అనేది తగ్గుతుంది కదా. సో అలా అండి, అలా ఉంటుంది. సో యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ప్రిలిమ్స్ దగ్గరకు వద్దాము. ప్రిలిమ్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎటువంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి? ప్రిపేర్ అనేది కొద్దిగా ఈజీనే ఉంటుంది కంపారిటివ్లీ మెయిన్స్ అంటున్నారు ప్రిలిమ్స్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రిలిమ్స్? మామూలుగా ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ప్రిలిమ్స్ కి సెపరేట్ గా మెయిన్స్ సెపరేట్ గా చదవకూడదు దీనికి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 months నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జామ్ కి. 8 months ముందు స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మెయిన్స్ ప్రిలిమ్స్ కి కంబైన్ గా చదువుకుంటూ రావాలి. సో కంబైన్ గా చదవాలి. సో ప్రిలిమ్స్ సెపరేట్ అని మెయిన్స్ కాదు, అనలిటికల్ గా మొత్తం చదువుకుంటూ రావాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక 3 months 2.5 months అనేది కంప్లీట్ గా వాటికి బేస్ చేసుకోవాలి. సో మామూలుగా మెయిన్స్ కింద డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఎక్కువ మ్యాటర్ అనేది రాయాలి. సో స్కిల్స్ అనేది ఎక్కువ ఉండాలి, మెయిన్ స్కిల్స్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి. ఆ రిటర్న్ స్కిల్స్ లోనే కొన్ని ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫండమెంటల్ థింగ్స్ ప్రిలిమ్స్ గా అడుగుతారు. సో ఆబ్జెక్టివ్ ఉంటుంది ప్రిలిమ్స్ మొత్తం కూడా, అక్కడ ఫండమెంటల్ థింగ్స్ అన్ని అడుగుతారు. సో లాస్ట్ లో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ మెయిన్స్ కి మొత్తం కంబైన్ గా చదవాలి కదా, ఇంటిగ్రేట్ అప్రోచ్ అంటారు దీన్ని. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి చదవడం. ఈవెన్ ఇంటర్వ్యూ ఉన్నా కూడా పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అదేదో లాస్ట్ లో ప్రిపేర్ అయ్యేది కదండి, మనం మొదటి డే నుంచి ప్రిపేర్ అయ్యే దాంట్లో నుంచే ఇంటర్వ్యూ కూడా వస్తుంది. ఆ స్కిల్స్ అన్ని ఇక్కడ నేర్చుకుంటాం మనం. సో వాటి సపరేట్ గా మళ్ళీ ప్రిపేర్ అవుతారు. సో ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది, లాస్ట్ 2 months 3 months అట్లా ఫోకస్ చేస్తారు. సో తర్వాత మెయిన్స్ మొత్తానికి ఫోకస్ చేస్తారు, లాస్ట్ లో ఇంటర్వ్యూ అలా ఫోకస్ చేస్తారు. ఇలా స్టెప్స్ ఆర్డర్ ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ ఫండమెంటల్ ఎగ్జామ్, ఫండమెంటల్స్ అన్ని అనమాట. సో మెయిన్స్ కోసం చదివిన వాటిలో ఫండమెంటల్ థింగ్స్ అన్ని తీసుకుని ప్రిలిమ్స్ అడుగుతారు. సో మన టఫ్నెస్ గురించి చూసుకుంటే సో ప్రిలిమ్స్ అనేది ఫండమెంటల్ థింగ్స్ కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కానీ రేషియో ప్రకారం చూసుకుంటే మెయిన్స్ లో తీసే వాళ్ళకంటే ప్రిలిమ్స్ లో తీసే చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అదేంటి అంటే మనకి 3 lakhs పీపుల్ రాస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1. ఓకే, రేషియో అనేది తక్కువ అయిపోతుంది. 3 lakhs లో ఒక్కో పోస్ట్ కి చాలా మంది వస్తారు కాంపిటీషన్, కానీ మెయిన్స్ లో అంత మంది ఉండరు. మెయిన్స్ కి 29,000 ఉంటారు. సో 29,000 లోనే కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఉంటుందండి. సో ఓకే, ప్రిలిమ్స్ చాలా వరకు మీరు అన్నట్టు కొద్దిగా రేషియో తక్కువ క్లియర్ చేసేస్తారు. మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దాని తర్వాత మనకి జాబ్ వచ్చేస్తుంది. సో యూజువల్ గా ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ లో ఎలా ఉండాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి ఆన్సర్ రైటింగ్ దాంట్లో? సో ఆన్సర్ రైటింగ్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 75% గేమ్ అంతా ఆన్సర్ రైటింగ్ లో ఉంటుంది. సో ఆన్సర్ రైటింగ్ చాలా చాలా క్రూషియల్. సో ఆస్పిరెంట్స్ కూడా ఎక్కువగా ఫీల్ అయ్యేది ఆన్సర్ రైటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ఆన్సర్ రైటింగ్ రాయడం అనేది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ చదవాలండి, అన్ని టాపిక్స్ సిలబస్ వైజ్ తీసుకొని మనకి బుక్ సోర్సెస్ చూసుకోవాలి. ఫస్ట్ బుక్స్ అనేవి కరెక్ట్ గా చూసుకోవాలి. ఆ సోర్స్ నుంచి అన్ని చదివిన తర్వాత నోట్ మేకింగ్ చేసుకోవాలండి. ప్రతి టాపిక్ మెయిన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అలా కాకుండా ప్రతి టాపిక్ నుంచి కొన్ని నోట్ మేకింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 mark క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో 150 words రాయాలి అలా. కాకపోతే ఇక్కడ చాలా డేటా చదువుతారు. సో వాటిలో నుంచి మంచి పాయింట్స్ రాయాలి. సో అది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ చాలా ఉపయోగపడుతుంది. సో తర్వాత ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఏంటంటే కంప్లీట్ ఒక టాపిక్ అడుగుతారండి. ఆ టాపిక్ సంబంధించినటువంటి బాగా రిలేటెడ్ గా ఉండే థింగ్స్ వాళ్ళు ఏం అడిగారు, సో వాళ్ళు ఏం అడిగారు అది రాయాలి, కానీ మనకు తెలిసింది రాయకూడదండి. సో అలా ఉంటాయి ఈ టిప్స్ ప్రకారం చూసుకుంటే. వీటిలో కొన్ని మీరు టెయిల్ వర్డ్స్ అంటారు. సో టెయిల్ వర్డ్స్ చాలా చాలా క్రూషియల్ అండి ఆన్సర్. సో ఏంటి అసలు టెయిల్ వర్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఎక్కడ యూజ్ చేస్తే బెటర్? టెయిల్ వర్డ్స్ అంటే తెలుగులో తోక పదాలు అంటారండి. సో మామూలుగా ఏదైనా టాపిక్ ఇచ్చినప్పుడు డిస్కస్ అబౌట్ అంటారు కదా. సో డిస్కస్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు, GST. అక్కడ డిస్కస్ అనేది టెయిల్ వర్డ్. టెయిల్ వర్డ్ అని ఎందుకు వస్తుంది అంటే కొన్ని చివర్లో అడుగుతారండి. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి చివర్లో ఇప్పుడు మ్యారేజ్ ఈజ్ ఏ కంపల్సరీ యాక్టివిటీ అని పెట్టారు, లాస్ట్ లో డాట్ పెట్టేసి డిస్కస్ అంటారు. సో అట్లా చివర్లో అడుగుతారు కాబట్టి దాన్ని టెయిల్ వర్డ్ అంటారు. సో ఆన్సర్ రైటింగ్ మనం రాసే ప్రతి ఒక్క వర్డ్, ప్రతి సెంటెన్స్ కావచ్చు, ప్రతి పారాగ్రాఫ్, ప్రతి బుల్లెట్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా టెయిల్ వర్డ్ బేస్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది, దాని గురించి కామెంట్ అన్నాడు టెయిల్ వర్డ్, డిస్కస్ అన్నాడు. యూనిటీ డిఫరెన్స్ చాలా ఉంటుంది. కామెంట్ అంటే మనకు ఒపీనియన్ రాయడం అండి, ఆ ట్యాక్స్ మీద ఒపీనియన్ రాయడం. సో డిస్కస్ అంటే GST అంటే ఏంటి అని చెప్పేసి రాయడం. ఇప్పుడు అదే మనం ఎక్స్ప్లెయిన్ అంటాము, డిస్కస్ అంటాము, సేమ్ గా ఉంటాయి, రెండు సేమ్ గా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ డిస్కస్ అంటాం, కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అంటే బ్రీఫ్ అవ్వడం అండి, లైట్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మొత్తం ఆన్సర్ రైటింగ్ మొత్తానికి కంబైన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసేయచ్చు. ఎక్స్ప్లెయిన్ లో బ్రీఫ్ గా ఉంటుంది.
కానీ డిస్కస్ అనేది డీపర్ దాన్ ది ఎక్స్ప్లెయిన్. సో టాపిక్ ని కొంచెం డెప్త్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి పారాగ్రాఫ్ కి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకే. సో డిస్కస్ లో అలా ఉంటుందండి. సో సేమ్ ఇలానే మనకి అనలైజ్ అంటారు, క్రిటికల్లీ అనలైజ్ అంటారు. ఓకే. సో అనలైజ్ అంటే విశ్లేషించడం. ఇప్పుడు మనకి పొలిటికల్ అనలిస్ట్ బాగా విన్నాం ఈ మధ్య ఎలక్షన్ లో. కరెక్ట్. పొలిటికల్ అనలిస్ట్ ఏం చేస్తారండి, ఒక పొలిటికల్ పార్టీ రిక్రూట్ చేసుకుంటే తను మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి నియోజకవర్గాలు ఎక్కడ వీక్ గా ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది అన్ని చూస్తాడు, అనాలిసిస్ చేస్తాడు, మొత్తం సింపుల్ గా అనాలిసిస్ చేస్తాడు. సో క్రిటికల్లీ అనలైజ్ అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు, ఒక కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువ ఫోకస్ చేసి అందులో విషయాలన్నీ తెలుసుకుంటాడు. విశ్లేషించడం అంటారు. పాజిటివ్స్ ఎక్కడ ఉన్నాయి, నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకోవాలి అనలైజ్ లో. సో క్రిటికల్ అనలైజ్ లో పాజిటివ్స్ నెగిటివ్స్ తో పాటు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని. సో నెగిటివ్ ఏముంది, పాజిటివ్ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇటువంటి అన్ని కూడా తోక పదాలు అంటారు. సో తోక పదాలను బేస్ చేసుకుని ఆన్సర్ ఉంటుందండి. ఇప్పుడు రాబోయే ఈ ట్రెండ్ లో ఎక్కువగా చాలా మంది మెయిన్స్ లో ఆన్సర్ తగ్గిపోతుంది, స్కోర్ తగ్గిపోతుంది బాగా. సో యూపీఎస్సీ చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి ఇప్పుడు వచ్చే స్కోర్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈవెన్ గ్రూప్ 1 కూడా అలానే ఉందండి. ఎందుకంటే టెయిల్ వర్డ్స్ అర్థం కాదండి. అక్కడ సింపుల్ గా కామెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ లాగా రాస్తున్నారు, అనలైజ్ అన్న ఎక్స్ప్లెయిన్ లాగా రాస్తున్నారు. కామెంట్ అంటే ఏం చేయాలి, మన ఒపీనియన్ అండి. ఏదైనా ఇచ్చినప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయి, జమిలీ ఎన్నికలు ఉన్నాయి. జమిలీ ఎన్నికల గురించి రాయమన్నప్పుడు సో మీ ఒపీనియన్ రాయాలి. ఒక్కొక్కసారి డూ యూ థింక్ అంటారండి, డూ యూ థింక్ అగ్రీ అంటారు. అంటే మీరు దాంతో ఎలా అగ్రీ చేస్తున్నారు, పాజిటివ్ చేస్తున్నారా నెగిటివ్ చేస్తున్నారా అని చెప్పేసి రాయాలి. కొన్నిసార్లు ఆర్గ్యూ అంటారు. సో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం. సో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్స్ లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలండి. ఒకటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, నెగిటివ్ ఆర్గ్యుమెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఆర్గ్యూ అని ఇచ్చినా కూడా అదేంటో రాసేస్తారు సింపుల్ గా, అలా రాయకూడదండి. కాబట్టి టెయిల్ వర్డ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఆన్సర్స్ రైటింగ్ లో మన కంటెంట్ కంటే కూడా టెయిల్ వర్డ్ మీద బాగా బేస్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చదవగానే టెయిల్ వర్డ్ చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా రాయాలి. అలా టెయిల్ వర్డ్స్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి గ్రూప్ 1 లో. వాటిని ఏ విధంగా మనం మలుచుకోవాలి అండ్ టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, మామూలు ప్రిపరేషన్ 2 parts గా డివైడ్ చేస్తామండి. నేను ఎక్కువ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తూ ఉంటాను. ప్రిపరేషన్ అనేది 2 రకాలండి, 2 parts గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనం చదువుకోవడం అండి, చదవడము, నోట్ మేకింగ్ చేసుకోవడము, రివైజ్ చేయడం ఎలా ఉంటుంది. మిగతా హాఫ్ వచ్చేసి టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. అంటే మనం మొత్తం ట్రైన్ అయిన తర్వాత చివరిలో మనకి పరీక్ష పెడతారు. మహాభారతం మనం చూసాము. సో మహాభారతంలో మొత్తం ద్రోణాచార్యుడు అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చివరిలో పరీక్ష పెడతారు. ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కూడా అంతేనండి. మీరేంటో ప్రూవ్ చేయడానికి స్టూడెంట్ కి అక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు స్టడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో టెస్ట్ సిరీస్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టెస్ట్ సిరీస్ అనేది లాస్ట్ లో రాయాలండి ఖచ్చితంగా. మొదటి నుంచి మొదలు పెట్టడం అనేది కొంచెం మిస్టేక్ గా ఉంటుంది ప్రిలిమ్స్ వైజ్ అయితే. మెయిన్స్ అనేది ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అంతా టెస్ట్ సిరీస్ పనే ఉంటుందండి. మళ్ళీ మెయిన్స్ చదువుకునే కాన్సెప్ట్ ఉండకూడదు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రిపరేషన్ లో మొదటి నుంచి చదవాలి మెయిన్స్ కి. సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ చదవకూడదు. సో మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం కూడా టెస్ట్ సిరీస్ టైమే ఉంటుంది. 3 months ఉంటుంది. 3 months లో 2.5 months మొత్తం కూడా టెస్ట్ సిరీస్ కే పోతుంది. టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మన గురించి తెలుస్తుంది. కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్ అనుకోవచ్చు, మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆ టెస్ట్ కి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో టెస్ట్ లోనే మనకి మామూలుగా అయితే 3 types గా ఉంటుందండి. మామూలుగా కండక్ట్ చేస్తే 3 types కండక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్ అనుకోండి, సెక్షన్ ఉంటాయి, రివిజన్ ఉంటాయి, ఫుల్ టెస్ట్లు పెడతాము. సెక్షన్ అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని కండక్ట్ చేస్తామండి. ఇంకా చాప్టర్ వైజ్ కూడా ఉంటాయి, అంటే సబ్జెక్ట్ లో చాప్టర్స్ కూడా పెడతారు. ఈ సెక్షన్ లో సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనాలిసిస్ తెలుస్తుందండి. మీరు ఏ సబ్జెక్ట్ లో ఎంత వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎటువంటి ఏరియాస్ ఉన్నాయో తెలుస్తుంది. సో రివిజన్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్ గా 2-3 సబ్జెక్టులు మిక్సింగ్ గా పెడతాం. సో అప్పుడేమవుతుందంటే ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ మీరు చదివారు. సో 3 సబ్జెక్టులు పెట్టాం, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. సో ఆ 3 కంబైన్ అయినప్పుడు మీ యొక్క టాలెంట్ ఎలా ప్రదర్శిస్తున్నారు, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలుస్తుంది. తర్వాత ఫుల్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఫుల్ టెస్ట్ లో ఓవరాల్ టెస్ట్ లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం అన్ని సబ్జెక్ట్స్ లో. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నవన్నీ తెలుస్తుంది. సో ఇలా ఉంటాయండి టెస్ట్ సిరీస్ టైప్స్ అనేవి. తర్వాత టెస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలి మామూలుగా, సో టెస్ట్ ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ అయిన తర్వాత టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ నోట్ ఇస్తారు, మెయిన్స్ కి ఎవాల్యుయేషన్ చేసిస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అక్కడ మార్క్ కొన్ని రాస్తామండి మామూలుగా. సో మీరు ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నారు అవన్నీ కూడా రెడ్ మార్క్ తో రాస్తారు, రేటింగ్ తో. అవి చూసుకొని నెక్స్ట్ అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ నోట్ ఖచ్చితంగా చదవాలి, టెస్ట్ లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ నోట్ ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకసారి టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 2-3 hours ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం మంచిది. అంటే మనం ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాం ఒకసారి చూసుకోవడం మంచిది నెక్స్ట్ టెస్ట్ కి వెళ్ళేలోపు. అండ్ టైం కూడా మనం ఎంత డ్యూరేషన్ లో మనం కంప్లీట్ చేస్తున్నామని టెస్ట్ సిరీస్ ద్వారా తెలుస్తుందండి. అందుకే అండి ప్రిపరేషన్ లో మీరు ఏంటని చెప్పేసి హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ డిసైడ్ చేస్తాం.